హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఇక్కడ చూసారా మార్నింగ్ వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఫ్రైడే అన్నమాట ఈరోజు. ఫ్రైడే వ్లాగ్ మీకిప్పుడు పెడుతున్నాను. దానిమ్మ చెట్టుకి చాలా చాలా కాయలొచ్చేసాయండి. యాజ్ యూజువల్ ఎప్పుడు వచ్చేలాగానే ఈసారి గూడా అంతే బోలెడన్ని పూత వచ్చిందన్నమాట. కానీ కొంత రాలిపోతుంది ఎందుకో ఏమో! ఈ చెట్టుకేంటంటే దిష్టెక్కువండి నిజం చెప్పాలంటే. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరి కన్ను ఉంటది దీని మీద. ఎందుకంటే అంతగా ఉంటాయన్నమాట కాయలు గానీ. సో, అందుకే ఇంక చూపంతా అట్లే ఉంటది. చూసారా చాలా కిందకుంది అన్నీ. ఇక్కడ ఈరోజు పెట్టిన ముగ్గన్నమాట. సో, నాకిట్లా మెలికలు ముగ్గులేసుకోవడం చాలా ఇష్టం. అందుకే రోజుకొక మెలిక ముగ్గు పెడుతూ ఉంటానన్నమాట. నెక్స్టొచ్చేసి ఇంకిక్కడ మొక్కలకన్నిటికి నీళ్ళు పోసాను. అండ్ మొత్తం అంతా కూడా ఇదంతా కడిగేసుకుంటానన్నమాట డైలీ మార్నింగు. తర్వాతొచ్చేసి ఇంకా ఇంట్లో పని చేసుకుంటాను మామూలుగా. ఎప్పుడు కూడా అంతే. ఇక్కడ చూసారా ఈ కొమ్మకైతే ఎన్నున్నాయో కాయలు. చాలా ఉన్నాయి. ఇప్పుడే లేసింది లవ్లీ. గుడ్ మార్నింగ్ చెప్తున్నా అన్నమాట. నెక్స్టొచ్చేసి మల్లెపూలు టీపాయ్ మీద పెట్టాను. రాగానే లవ్లీ గూడా అడుగుతుంది ఎక్కడివివని. మా కాలనీలో అక్కిచ్చారు. సో, ఆంటీకి కొన్ని, నాకు కొన్ని ఇచ్చారు. అయితే ఆంటీ పెట్టుకోరు అందుకని చెప్పి నాకిచ్చేసారండి. అన్నీ నేను ఇప్పుడు కట్టుకొని పెట్టుకోవాలండి. అన్ అంటే నాకు మల్లెపూలు చాలా 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 ఇష్టం. అందుకని చెప్పేసి మల్లెపూలు వచ్చే ఆయనొస్తే ఫ్రైడే తీసుకుంటాను. ఫ్రైడే అనే కాదు ఎప్పుడు ఉంటే మల్లెపూలు ఖచ్చితంగా తీసుకుంటా అన్నమాట. అడిగితే లేవన్నారు. ఇంతలోపు మా డిస్కషన్స్ అంతా వింటుంటే అప్పటికే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. నా దగ్గరున్నాయి అని చెప్పేసి. ఇంకా హ్యాపీగా కూర్చొని మల్లెపూలు కట్టేసుకుంటున్నాను. బయట పనులన్నీ చేసుకొనొచ్చేసాను కదా! ఇంకా లోపల పనులున్నాయి. చిమ్మడం, మాపు కొట్టడం, కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి. ముందు వాటన్నిటికంటే మల్లెపూలు అల్లేసుకోవాలి. అంటే పూసేసున్నాయన్నమాట బాగా. వర్షాలకి ఏంటంటే కొంచెం మారిపోతాయి గదా! వర్షం నీళ్ళలో ఉంటే ఎలా ఉంటాయి అలా వచ్చేస్తాయి కాబట్టి తొందరగా కట్టేసుకోవాలి. నెక్స్టొచ్చేసి లక్కీ గూడా లేసాడు. ఈ మల్లెపూలు కట్టుకోవడం కొంచెం ఆపేసి తర్వాత దోస తింటున్నానన్నమాట. ఇదేంటంటే చీజ్ దోస ఆర్డర్ చేశారు. అది కూడా మిల్లెట్ అండి. ఇంకా సరే అని చెప్పేసి దాని లోపల ఏంటంటే మొత్తం అంతా సలాడ్స్ ఎట్లా ఉంటాయి, మనం సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా! టమాటా, ఉల్లిపాయలు, పల్లి మొత్తం అన్నీ కూడా అలా వేసి ఉంచారండి. నువ్వులు ఇలా ఏసి చేశారన్నమాట. నెక్స్టొచ్చేసి ఇక్కడ మల్లెపూలు కట్టేసుకున్నాను. చూసారు కదా ఎన్ని మూరలయ్యాయో! ఇంకా నేను కొన్ని, లవ్లీ కొన్ని పెట్టుకుందాం అని చెప్పేసి కట్టి పెట్టేసానక్కడ. అల్లుకోవడం ఎంతిష్టం అంటే చాలా చాలా ఇష్టం. అందులోనూ మల్లెపూలైతేనే. నెక్స్ట్ ఇంకిక్కడ లవ్లీ కూడా స్నానం చేసొచ్చేసింది. ఈ డ్రెస్ ఏసేసుకుంది. నేను వేసుకోను మల్లెపూలని చెప్తుందన్నమాట. సర్లే అని చెప్పి ఇంకా పక్కన పెట్టాను. అండ్ శాండిల్‌వుడ్ పౌడర్ తెప్పించుకున్నా కదా! ప్రియాంక చోప్రా గారి ఫేషియల్ ట్రై చేద్దామని చెప్పేసి బాగా ట్రెండింగ్‌లో ఉందిప్పుడు. అందుకే ట్రై చేస్తున్నాను. కొంచెం దీంట్లో ఏంటంటే పెరుగు, కొన్ని పాలేసుకొని, శనగపిండి ఒక స్పూను, అలాగే శాండిల్‌వుడ్ పౌడర్ తెప్పించుకున్నా కదా నేను. ఆ పౌడర్ కొంచెం దీంట్లో యాడ్ చేస్తున్నాను. అది కొంచెం వేసేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే నిమ్మకాయ గూడా పిండేసుకొని ఇవంతా కలిపేసుకోవాలన్నమాట. నేనేం చేస్తున్నానంటే దీంట్లోకి ఎక్స్‌ట్రాగా రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే నీళ్ళతో ఎందుకు కలపడం అని చెప్పేసి రోజ్ వాటర్ కొంచెం కలిపి పెట్టుకుందాం అని చెప్పి ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తున్నానన్నమాట. చూద్దాం అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా టాన్ రిమూవ్ అవుతది అండ్ చాలా నేచురల్ గ్లో వస్తదని చెప్పి ఉంది. అందుకే బాగా ట్రెండింగ్‌లో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నిజంగానే చాలా బాగా వర్క్ చేస్తుందిది. ఇదంతా బాగా పేస్ట్‌లాగా స్మూత్ పేస్ట్‌లాగా కలిపేసుకొని ఇంకా ఫేస్‌కి అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత దీన్ని కోల్డ్ వాటర్‌తో వాష్ చేసుకోవడమే.
ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా లేకపోతే ఏం మన ఫేస్‌కి అప్లై చేసుకుంటున్నా ఖచ్చితంగా నెక్‌కి అండ్ ఇయర్‌కి కూడా పెట్టుకుంటానండి నేను. అంటే ఫేషియల్‌కి ఎప్పుడెళ్ళినా నెక్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఇంకా 20 మినిట్స్ తర్వాత దాన్ని వాష్ చేసేసుకున్నాను. డైరెక్ట్‌గా స్నానం చేసొచ్చేసాను. చీర కట్టుకున్నాను ఈరోజు ఫ్రైడే కాబట్టి. ఇంక నెక్స్ట్ వచ్చేసి లిప్‌స్టిక్ ఒక్కటే పెట్టుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు వెంటనే సోప్ పెట్టుకోకుండా ఉండడం. అలా వదిలేసేయాలి కోల్డ్ వాటర్‌తో కడిగేసుకొని దాన్ని. సోపు వెంటనే పెట్టుకోకూడదు. అప్పుడైతేనే దాని రిజల్ట్ అనేది మనకు చాలా బాగా కనపడతదన్నమాట. అందుకే ఇంక నేను జస్ట్ లిప్‌స్టిక్ రాసుకొని స్టిక్కర్ పెట్టుకొని వచ్చేసాను. వచ్చే లోపల కేక్ జోన్ నుంచి కేక్ ఆర్డర్ చేసుకున్నాము. రఫెల్ కేక్ చాలా చాలా నచ్చింది. లక్కీ బర్త్‌డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్డర్ చేసి కేక్ కట్ చేయించారన్నమాట. అందుకని అప్పటినుంచి కేక్ తినాలి అంటుంది లవ్లీ. సరే అని చెప్పేసి ఇంక ఈరోజు ఆర్డర్ పెట్టుకున్నాం. ఇదే మా లంచ్. ఫ్రైడే మామూలుగా ఫాస్టింగ్ ఉండట్లేదండి ఈ మధ్య. కరోనా వచ్చినప్పటి నుంచి నేను అప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి కదా! స్కిన్ కేర్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా. అందుకని అప్పుడు మానేశాను. ఇంక మళ్ళీ ఈ మధ్య మొదలెట్టాను. మళ్ళీ తినేస్తున్నానన్నమాట. అందుకని చెప్పేసి చూడాలి. ఇంకొక 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకిక్కడేంటంటే మల్లెపూలు పెట్టేసుకుంటున్నాను. లవ్లీ పెట్టుకోదంట. "నువ్వే పెట్టేసుకో మమ్మీ చక్కగా చీర కట్టుకున్నావు కాబట్టని." ఈ మల్లెపూలేంటంటే ఈరోజే పెట్టుకోవాలి. ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంక యూజ్ ఉండదు. కష్టపడి అల్లుకున్నా కాబట్టి అన్నీ పెట్టేసుకుందాం అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను. లవ్లీకి కొన్ని గూడా వద్దంట. "వద్దు మమ్మీ" అంటుంది. ఎంతమందికిష్టం అండి మల్లెపూలు పెట్టుకోవడం. కొంతమంది అసలు పెట్టుకోరు పూలు. కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అన్నమాట మల్లెపూలు పెట్టుకోవడం. చక్కగా చూసారా తెలుగింటి ఆడపడుచులాగా చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, అమ్మ మంచిగున్నా. వీడియో చివరి వరకు చూడండి. హరిగారి ఎక్స్‌ప్రెషన్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూద్దురు కానీ, ఎలా కామెంట్ చేస్తారో. అంటే ఆఫీస్‌కెళ్ళిపోతారు కదా! వచ్చేలోపు నన్ను చూస్తే షాక్ అవుతారన్నమాట. ఇంక ఈ కేక్ కట్ చేసుకొని అందరం తింటున్నాం. ఇదే మా లంచ్. ఇంక లంచ్‌కి ఏం చేయలేదు. ఈవినింగ్ చేసుకుందామని చెప్పి. పిల్లలు కూడా అంటే చీజ్ దోస తిన్నాం కదా! అది అదే ఇంతవరకు అరగలేదు చెప్పాలంటే. ఏం అకేషన్ లేదు, ఏం లేదు. ఇదే మా లంచ్. తినాలనిపిస్తుంది తింటున్నాం అంతే. మొన్న లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చారు ఈ కేక్. అయితే భలే నచ్చిందన్నమాట. అందుకని మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం ఈరోజు. తినేసాం. కొంతసేపటికే వర్షం చినుకులు పడడం స్టార్ట్ అయ్యాయి. అందుకని చెప్పేసి టక్‌టకా వచ్చి ఇక్కడ హరిగారి చెప్పులు నిన్న వర్షానికి తడుపుకొని వచ్చేసారన్నమాట. అవి తీసి పెడుతున్నాం. ఇంకా ఫుల్ వర్షం వస్తుంది. నేను చెప్తూనే ఉన్నా హరికి కారు తీసుకెళ్ళండి అని చెప్పి. ఎందుకులే అని వెళ్ళిపోతున్నారా? ఎప్పుడైతే కారు తీసుకెళ్లారో ఆ రోజు ఫుల్‌గా తడిచిపోయి వస్తున్నారండి. ఎందుకంత కష్టపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఉందిగా కారు తీసుకుపోవచ్చుగా అంటే ఒక్కొక్కసారి ఎందుకో వద్దులే అంటాడు. మరి అలా అని క్యాబ్ అన్నా పెట్టేసుకో అంటే పెట్టుకుంటా అంటానే ఉన్నాడు. ఏంటో ఈ మనిషి. ఎప్పుడూ తన సుఖాన్ని తను కోరుకోడన్నమాట. ఏంటో. ఇంకిక్కడ చూసారా లక్కీ షూ ర్యాక్‌లు అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాడు. చెప్పుల స్టాండ్‌లు ర్యాక్ తడిచిపోతాయి అందుకని చెప్పి జల్లుకి. షూలన్నీ పాడైపోతాయని చెప్పేసి. ఎవ్రీ టైమ్ తెచ్చుకోవడం ఇదే పనైపోతుంటుంది. ఇక్కడ లవ్లీ చూసారా ఈ సందులో వెళ్ళిపోయిందన్నమాట గేట్ తీసుకొని బయట. ఇంక నేను డ్యాన్స్ ఏస్తానని చెప్తుంది. లక్కీ ఎళ్లి తీసుకొని వచ్చేసాడు ఇంకా. వర్షం తడిచావంటే జలుబులు, జ్వరాలన్నీ వస్తాయి స్కూల్‌కెళ్ళాలి అని. ఇక్కడ తెగేసేస్తుంది డ్యాన్స్. ఒక్కొక్కసారి ఏస్తది ఇట్లా. ఒక్కోసారి నేను మంచిగా రెడీ చేసి రావే రీల్ తీసుకుందాం అంటే రాదు. మళ్ళీ ఇప్పుడు నాకు ఉంది డాన్స్ ఏసే మూడ్ అని చెప్తుంది. అవసరం లేదు పో అని చెప్తున్నానన్నమాట. ఒకేసారి ఏసేస్తదండి. "రా మమ్మీ నిన్ను షూట్ చేస్తాను మల్లెపూలు పెట్టుకొని బాగున్నావు" అంటే సరే అని చెప్పి అని చెప్పాను. ఇంకా యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఇష్టంగా తీసుకున్న చీర ఇది అప్పట్లో. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కొరియర్స్ అన్నమాట. ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి నిజంగానే. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటికీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సపోర్ట్ తోటే మళ్ళీ కూడా 3 పీసెస్ డ్రెసెస్ అనేటివి తీసుకొస్తాను. అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కూడా అంటే ఎప్పుడు ఎవరు ఆర్డర్ పెట్టినా వెంటనే తీసి పక్కన పెట్టేస్తానన్నమాట. అప్పుడైతేనే నాకు కొంచెం
ఏవి సేల్ అయ్యాయి, ఏవి సేల్ అవ్వలేదు ఇట్లా నాకు ఐడియా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు తీసేసుకుంటాను. లూడో ఆడుతున్నాం. యాక్చువల్లీ మేము 4 మెంబర్స్ ఆడతాం. హరిగారు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఇంకొక 1 అవర్లో వస్తారు. ఆ లోపు ఒక గేమ్ ఆడేసుకుందామని. అందులోనూ బయట వర్షం పడుతుంది, చల్లగాలి వస్తుంది. ఈ రూమ్ లో ఆడుతున్నాం ఫస్ట్ టైం. మామూలుగా అయితే బ్లూ బెడ్రూమ్ లో నలుగురం కూర్చొని ఏసీ వేసుకొని డోర్ లాక్ చేసుకొని ఆడుకుంటాం అన్నమాట. ఇంక ఈ రోజు ఇక్కడ ఆడుకుంటున్నాం. ఆల్రెడీ నావి మమ్మీ సమ్మర్ హాలిడేస్ ఇలా గడిచిపోయాయి. ఇంకొక 2-3 రోజులే ఉన్నాయి అంతే స్కూల్ కి. ఇంకా జూన్ 12th స్కూల్ షాపింగ్ రేపు అవన్నీ చేసుకోవాలి. అలాగే బుక్స్ ర్యాపింగ్ చేసుకోవాలి. అన్ని లక్కీ ఫీలింగ్ నా ఫీలింగ్ ఎలా చెప్పినా అన్నమాట. వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు, నేను వేయాలి. ఇలా టైం పాస్ చేస్తున్నామండి. మరి మీరు చూసారా లక్కీ లవ్లీ ఎవరి బట్టలు వాళ్ళు ఫోల్డ్ చేసుకొని వాళ్ళ ర్యాక్ లో పెట్టుకుంటారు. ఇలా పిల్లలకి కొన్ని పనులు నేర్పుతూ ఉండాలండి, లేకపోతే చాలా బద్ధకంగా తయారవుతారు. వాళ్ళకి రావాలి. నిజం చెప్పాలంటే నాకు 5th క్లాస్కే అన్నీ వచ్చు. అంటే బట్టలు ఉతుక్కోవడం, తలస్నానం చేయడం, గిన్నె కడుక్కోవడం ఇవన్నీ. వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చూడండి. అందుకే పిల్లలకి అన్ని పనులు నేర్పాలి. ఎవరి బట్టలు వాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ హరిగారు నాయ ఉన్నాయి, నేను మడతేస్తా ఇప్పుడు. What happened to you, హరిగారు? ఇట్లా ఇగో చూసారా హరిగారు ఎక్స్ప్రెషన్? అంటే చీర కట్టుకోవడమే షాక్ అనుకుంటే మల్లెపూలు కూడా పెట్టిందని చెప్తున్నారన్నమాట. ఎక్కడో చెప్పుకో చూద్దాం అంటే, ఎక్కడవేంటి తీసుకొని ఉంటావు అంటున్నాడు. కాదు స్వరూపకి ఇచ్చారని చెప్తున్నా. అంటే మా కాలనీలో అక్క ఇచ్చారన్నమాట. అందుకని అవి కట్టి పెట్టుకున్నానని చెప్పా. మస్తున్నావులే అంటున్నా. సో ఇంతకుముందు అంటే ఫ్రైడే చాలా మందికి తెలుసు చక్కగా శారీ కట్టుకొని వ్లాగ్ చేస్తానని. నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. ఫ్రైడే కూడా మీరు శారీ కట్టుకోవట్లేదు అక్క, శారీ కట్టుకొని ఇంతకు ముందులాగా వ్లాగ్ చేయండి అని చెప్పి. ఖచ్చితంగా చేస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది నైటీ కలెక్షన్ తీసుకోరండి అంటున్నారు. ఈ వీక్లో డెఫినెట్గా తీసుకొస్తాను, మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి రీసెంట్గా పెట్టినవి, అవి ఈ వీక్లో సేల్ అయినా అవ్వకపోయినా కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తాను. వెయిట్ చేస్తున్నానండి బ్లాగ్లో. చాలామంది అడుగుతున్నారు మీరు ఇన్స్టాగ్రామ్లో కంటే, అంటే ఇన్స్టాగ్రామ్లో అంత యాక్టివ్గా ఉండట్లేదు ఏంటక్క అని. నిజం చెప్పాలంటే నాకు యూట్యూబ్లోనే అయిపోతున్నాయి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో సపరేట్గా పెట్టి చేసే అంత టైం లేదు, అంత స్టాక్ కూడా ఉండట్లేదు. నాకేంటంటే ఇన్స్టాగ్రామ్ కంటే కూడా యూట్యూబ్లోనే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. ఎక్కడ ఆర్డర్స్ వస్తే వాటిలోనే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పి వీడియోస్ ఇక్కడే చేసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, లక్కీ చక్కగా రెడీ అయిపోయాడు స్పోర్ట్స్కి వెళ్ళిపోవడానికి. వాటి టైం అంటే టైం అంతే, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అన్నమాట. 5:30 to 5 to మామూలుగా అయితే 8. బట్ ఏంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి 5:30కి అట్లా వెళ్తాడు. వెళ్ళి 8, 7:30 అట్లా ఆ టైంకి వచ్చేస్తాడన్నమాట. ఇంక చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. వాటర్ బాటిల్ వాడే ఫిల్ చేసుకోవాలి వెళ్ళేటప్పుడు. ఇలా కొన్ని పనులు చేపిస్తూ ఉండాలి. హరిగారు చూసారా అలా లక్కీ కింద ఎంత పొట్టికున్నారో. దిష్టి పెట్టద్దు అమూల్య అంటున్నారు చాలామంది. నిజమేనండి, పెట్టను. లవ్లీ చూడండి అక్కడ దాల్గొన్న కాఫీ చేసుకుంటాను, నేనేమో ప్యాకింగ్ చేసుకుంటాను.
ఇష్టంగా చేసుకొని గూడా తాగేసుకుంటుంది. ఈ మధ్య కొన్ని రెసిపీస్ నేను చేసుకుంటా అని చెప్పి చేసుకుంటుందన్నమాట. కప్ కేక్స్ అలాగా. ప్రతి ఒక్కరికి షాపింగ్ చేసిన వాళ్ళందరికీ డ్రెసెస్ అన్నీ అయిపోయాయి. కానీ ఒక ప్యాటర్న్‌లో మాత్రం 3 డ్రెసెస్ అలానే ఉండిపోయినాయి. ఎక్సెల్ సైజ్‌లో 2 ఉన్నాయి. అవి అలానే ఉండిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలే. ఆ ఎక్సెల్ సైజ్ అయితే రెడ్, బ్లూ ఉంది కాబట్టి వేసుకోవచ్చు, లేదా ఎవరికైనా ఇచ్చినా బాగుంటుంది. బట్ వేరే ప్యాటర్న్లో డ్రెస్సెస్ అయితే 3 ఉన్నాయి. ఎం ఉంది, ఎల్ ఉంది, డబుల్ ఎక్స్ఎల్ ఉంది. అవి ఎందుకు నచ్చలేదో జనాలకి నాకు అర్థం కాలేదు. అవి అయిపోయాక మళ్ళీ అప్పుడు అడుగుతారు. ఇప్పుడు కొన్ని సారీస్ అడుగుతున్నట్లు. అమ్మా ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ క్లాస్ ట్రై చేసి కొరియర్కి ఇచ్చేసేయాలి. హైదరాబాద్ అయితే కనుక ఈరోజు మేము ఇచ్చేస్తాం వెళ్ళి కొరియరు. మొన్న అయితే నైట్ 10కి ఇచ్చాను వెళ్ళి, వాళ్ళు 11-12కి అట్లా డిస్పాచ్ చేశారు. బట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 10 లోపలే వెళ్ళిపోయాయి. కుక్కట్పల్లి అయితే కొన్ని వెళ్ళిపోతాయి. మణికొండ ఆ ఏరియాలో మాత్రం 1 or 2 days తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఉంటున్నాయంట వాళ్ళకి. అందుకని ఈ కవర్లో ఇవి పెట్టాలి. ఇవి చెత్త ఇది అక్కడ వేసి వస్తుంది. అమ్మా నువ్వు దాని నుంచి మా కాఫీ అలానే వచ్చేసాను. ఏం లేదు. మల్లెపూలు చూడండి మా ఆవిడ మల్లెపూల కోసం తీ అన్నది మా ఆవిడ. తీసేయాలి. మల్లెపూలు జల్లుమున్నవి గుండెలోన. ఏం చేస్తున్నావు? అన్నీ చేస్తున్నా. ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ ఉంటాను.